యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అత్తయ్య గారు బాలేదా? ఏమ్మా? బాగుందిరా అరవిందా. చెప్పానా? చూస్తారే, కానివ్వండి. చూస్తుంటే సరిపోక మళ్ళీ వండేలానే ఉంది తమ్ముడు. అత్తయ్య గారు బాగుంది అన్నారు. ఫీల్ అవుతారని చెప్పినట్టున్నారు. ఏంటమ్మా బుజ్జి మమ్మీ, ఏమైంది? అంత బాగుందనుకుంటా, మాట కూడా రావట్లేదు. అవునండి, చాలా బాగుంది. ఇరగ్గొట్టేశానా? ఏమిరా నీ చేతి మహత్యం. కొంచెం నా చేతిలో కూడా వేసుకుని నేను రుచి చూస్తా అన్నయ్య. అబ్బా, మీ రియాక్షన్లు చూడలేకపోతున్నాను. నేను ఆస్వాదించాల్సిందే. ఏంటమ్మా, ఉప్పు లేదు, కారం లేదు, అస్సలు బాలేదు కదా. బాగుందన్నారే. అమ్మయ్యా, మేమైతే తినలేదు. అమ్మయ్యా. ఏంటమ్మా? అదే ఉంది అరవిందా, సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. కానీ వీటిని వండటానికి నువ్వు పడిన కష్టాన్ని బాలేదని ఒక్క మాట చెప్పేస్తే ఇదంతా వృధా అయిపోతుంది కదా. అలానే తినేస్తారా? మా మీద ప్రేమతో చేశారు, సర్దుకుపోతాం. కానీ మిమ్మల్ని బాధ పెట్టలేం కదండి. అవును అరవిందా, మీరు వండారని కాదు, ప్రతి భార్య తన భర్తకి పిల్లలకి వండి వడ్డించినప్పుడు కొంచెం బావుందని చెప్తే చాలు, ఆ భార్య ఎంతో ఆనందపడిపోతుంది. కానీ కొంతమంది రోజు బాగా వండి ఒక పూట కొంచెం బాగోకపోయినా, కాస్త ఉప్పు తగ్గినా కూడా గొడవ పెట్టుకుంటారు. పోన్లే అని సర్దుకుపోయి బావుంది అంటే వాళ్ళు పడిన కష్టం అంతా మర్చిపోతారు. కానీ నొచ్చుకునేలా అంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. పొరపాట్లు ఎవరు చేయరు? భార్య కూడా అంతే కదా. ఆ తక్కువైంది వేసుకుంటే ఏ గొడవ లేకుండా ఎంతో హ్యాపీగా ఉండొచ్చు. ఇది కూడా దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ప్రేమతో అర్థం చేసుకోవాలి. ఆ ప్రేమకు మించిన రుచి వేరొకటి ఉండదు. బాధ పెట్టకూడదు. అవునమ్మా, నిజమే. ఇన్ని రోజులు మేము ఒక్కోసారి అనేసేవాళ్ళం. మీరిప్పుడు బాగోలేదు అని అనుంటే నిజంగానే బాధపడేవాణ్ణి. ఆ బాధేంటో నాకిప్పుడు అర్థమైంది. ఇక నుండి ఏది తక్కువైనా మేము సర్దుకుపోతాం. ఇంటి పని ఏముందులే అనుకునే మాకు మీ పనులు ఎంత కష్టమో ఇవాళ మాకు తెలిసొచ్చింది. ఇక నుండి మిమ్మల్ని ఏమీ అనం. నిజంగా మీ ఆడవాళ్లకు మా జోహార్లు. కుటుంబంలో
ఎవ్వరూ ఎక్కువ కాదండి, అందరూ సమానమే. అది తెలుసుకుంటే ఆ ఇల్లు ఆనంద నిలయమే అవుతుంది. బాబోయ్, టెన్షన్ వచ్చేస్తుందయ్యా మీ అమ్మతోడు. నాకు మాత్రం హుషారు వస్తుందేంటే? ఒళ్ళంతా వణుకు పుట్టి కాళ్ళు చేతులు ఆడట్లేదు. నాదో డౌట్ అయ్యా. ఏంటే? ఇప్పుడు ఒళ్ళంతా వణుకు పుడితే కాళ్ళు చేతులు ఆడాలి కదా. ఈ అమ్మ ఇదొకటి మెయిన్ ఫీలింగ్ ని తీసుకోకుండా డైలాగ్ లో తప్పులు వెతుకుతుంది. నువ్వు ఒకడివి అడిగిన దానికి చెప్పకుండా నా మీద పడతావు. అబ్బా నువ్వు ఉండవే. ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ వచ్చేస్తుంది. నాకు ఆ టెన్షనే వస్తుందని చెప్తున్నానయ్యా. మీరిక్కడున్నారా? మీకోసమే నేనొచ్చాను. నువ్వేం మోసుకొచ్చావు? అక్షర కనకమత్తయ్యని అరెస్ట్ చేయించింది భూపతి గారు. అది ముందు తెలియక వెళ్లే అక్షర ముందు బకరాలై వచ్చాం, అది తెలుసా? నెక్స్ట్ టార్గెట్ మేమే అని వార్నింగ్ కూడా ఇచ్చింది, ఇది తెలుసా? అవునా? అత్తయ్యని ఎలాగైనా బయటికి తీసుకురావాలండి. పాపం తనలా సెల్లో చూడలేకపోతున్నాను తెలుసా? నీకు తెలిసింది నువ్వు చెప్తున్నావు, మాకు జరగబోయేది తలుచుకొని మేము వణుకుతున్నాం. కాకపోతే ఈయనకి కాళ్ళు చేతులు ఆడట్లేదు. జాను అదేలే. ఇదిగో శృతి, తెలుసా తెలుసా అని మాకు చెప్పకు. స్టోల్ వచ్చి మధ్యలతో మొర పెట్టుకున్నట్టుంది మీ అమ్మతోడు. అబ్బా తెలుసుకోవమ్మా. తెలియకేం లేండి. DNA రిపోర్ట్స్ గురించే కదా మీ టెన్షన్. అత్తయ్య గారిని బయటికి తీసుకొస్తే ఏదో ఒక ఐడియా చెప్తారు. ముందు మమ్మల్ని ఇందులో నుంచి బయటపడేస్తే తర్వాత ఆవిడ్ని ఎలా బయటికి తీసుకురావాలో మనం ఆలోచించవచ్చు. ఏంటి భూపతి గారు, మీకోసం అత్తయ్య ఎంత పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చారు. చేస్తే మీకు 100 కోట్లు వచ్చేవి. అవన్నీ మర్చిపోలేదులే శృతమ్మా. ఇప్పటిదాకా ఆవిడ ఎరగబొడి చేస్తున్నారనేగా ధైర్యంగా ఉన్నాం, దొరికిపోయాకేగా జడుస్తున్నాం. అంటే అత్తయ్యని తీసుకురానంటున్నారా? తీసుకొస్తానని నేను మాట ఇచ్చానండి. అబ్బా, ఒక సామెత చెప్పాక కూడా మాకే చెప్తే ఏమనాలి? ఆవిడ మీద మాకు సాఫ్ట్ కార్నరే ఉంది. ఇక్కడ ఆవిడ కోసం తిరిగే టైం లేదు కదా. డూ యూ అండర్స్టాండ్? ఓకే సరే, ముందు మీ రిపోర్ట్ సంగతి చూద్దాం. ఇది బాగుంది, బట్ ఎలా? ఆ డాక్టర్ మార్చనన్నాడే. అన్నా సరే, ఇంకొకసారి మనం రేపు వెళ్దాం. అక్కడే పనవ్వాలి, వేరే దారేం లేదు. అవుతుందంటావా? అయ్యేలాగా ప్రయత్నిద్దామండి. సరే, రేపు డాక్టర్ ఒప్పుకొని రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యేలా చేసేసి ఈ పెంటలోంచి బయటపడేస్తే కనకం గారిని ఆ పెంటలోంచి బయటికి తీసుకొచ్చేద్దాం మీ అమ్మతోడు. రేపు ఆ డాక్టర్ని ఎలా ఒప్పించాలి? బాగా ఆలోచించు శృతి. బుజ్జమ్మా, బుజ్జికి వేసిందే సేమ్ వేస్తున్నావు. రబ్బర్ బ్యాండ్స్ పెట్టొచ్చు కదా, రిబ్బన్స్ ఎందుకు కడుతున్నావు? అవును కదా నానమ్మ, చిన్నికి వేస్తున్నారుగా, నాకు తీసేయండి. రిబ్బన్లు ఇద్దరికి నచ్చలేదనుకుంటా, తీసేరాదు బుజ్జమ్మ. మీరు ఆగండి. ఫ్యాషన్లా కావాల్సింది జుట్టు చక్కగా పెరగద్దు? రిబ్బన్స్ కడితే జుట్టు పెరుగుతుందా బుజ్జమ్మా? మరి నూనె కూడా రాసి ఇలా రిబ్బన్లతో జడ వేస్తే బాగా పెరుగుతుందని మా అమ్మ కూడా నాకు రోజు ఇలాగే చక్కగా జడ వేసి పువ్వులు కూడా పెట్టేది. అప్పుడు నా జడ కూడా ఒత్తుగా పెరిగింది. అవునా అమ్మా? అమ్మమ్మ కూడా నీకు ఇలానే చిన్నప్పుడు జడ వేసేదా? అవును, నాకే కాదు, అప్పుడు అందరి పిల్లలకి ఇలాగే రిబ్బన్లతో జడలేసేవాళ్ళు. మా అమ్మ నూనెలో ఎండిన మందార పువ్వులు కూడా కలిపేది. ఓ విన్నారా? జుట్టు కుదుళ్ల నుంచి బలంగా పెరగటం ముఖ్యం, స్టైల్స్ కాదు. చెప్పారుగా, వింటాంలే. ఇంత బారు పెరిగిపోతుంది. జడ వేయడానికి నువ్వే కష్టపడతావు బుజ్జమ్మా, చూసుకో. చూసుకుంటాలే. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నారు. రండి, మిమ్మల్ని స్కూల్ దగ్గర దింపుతాను. ఎందుకమ్మా? నేను వెళ్తాను కదా. నువ్వు టిఫిన్ చేసావా అరవిందా? వచ్చి తింటానులేమ్మా. ఎందుకు?
నేను ఎలాగో పచారీ షాప్కెళ్ళి లెక్క చూసి డబ్బులు ఇవ్వాలి. వీళ్ళని స్కూల్ దగ్గర వదిలి అటు వెళతాను అరవిందా. అక్షర కూడా తినుండదు కదా. మీరు టిఫిన్ చేయండి. సరే అమ్మా. రండరా. బాయ్ చెప్పండి. బాయ్ నాన్న. బాయ్. బాయ్. బాయ్ చెప్పండి తాతయ్యకి. బాయ్ కాశీ తాత. బాయ్. అక్షర, డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చుంటాయా? వాళ్ళకే చేద్దాం అనుకుంటున్నానండి. ఆగండి అడుగుతాను. హలో, అక్షరని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం. డిఎన్ఏ రిపోర్ట్స్ గురించా మేడం? అవునండి, వచ్చాయా? ఎల్లుండి వస్తాయి మేడం. రాగానే కోర్టుకు సబ్మిట్ చేసి మీకు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎల్లుండి వస్తాయంటండి. చేసిన పాపాలకు భూపతి రోడ్డున పడ్డానికి ఇంకా 48 గంటలు టైం ఉందన్నమాట. వెళ్ళి టిఫిన్ చేసి రండి అమ్మా. శృతమ్మా, మాకు రోడ్డున పడే గతి తప్పుతుందంటావా? వింటాడంటావా? అంత ఆలోచించి పథకం రచించింది వినాలనే కదా భూపతి గారు. డాక్టర్ అయినా ఇంకెవరైనా కుటుంబం ఉంది అంటే, వాళ్ళకి ప్రమాదం పొంచి ఉందంటే విని తీరాలి. మీ అమ్మతోడు వినను అంటే ఆ వీరేంద్ర గాడి ఫ్యామిలీని లేపేస్తావా? లేపేస్తే మనకదో హెడేక్ అవుతుంది. అంతవరకు వాడే వెళ్ళనివ్వలేండి. పదండి. పదండి. మీరా? డాక్టర్ వీరేంద్ర గారు లేరా? ఇంకా రాలేదు మేడం. రిపోర్ట్స్ మారిస్తే కోట్లు ఇస్తా అన్నారంట కదా. వాడు వినడు మేడం. మీరు ఇలా రండి. మరి మీరు వింటారా? మేడం, అది కష్టమే. మీ కష్టానికి తగ్గట్టు ప్రతిఫలం ఉంటుంది డాక్టర్. ప్లీజ్ మ్యాచ్ అయిపోయేలా చేసేయండి. అలా చేయలేమండి. ప్రతిఫలం ఉంటుందంటున్నారు కాబట్టి మీరు ఓకే అంటే ఒకటి చేయొచ్చు. రెస్టారెంట్ సరుకుల బిల్లు ఒకటనుకుంటే 10,000 బిల్లు వచ్చింది. రేట్లు అలా పెరిగిపోతుంటే వాళ్ళేం చేస్తారు? అయ్యో 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 అయ్యో, ఎవరో గుద్దేసి వెళ్ళిపోయినట్టున్నారే. ఎవరో గుద్దేసి వెళ్ళిపోయినట్టున్నారు. ఎవరై ఉంటారు? అమ్మా 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 అమ్మా. ఏమైంది? ఏదో బండి కుడిది వెళ్ళిపోయినట్టుంది. ఏమైందన్నా? ఏమైంది? ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారు. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందమ్మా? అమ్మా ఏమైందన్నా? ఓ కారు గుద్దేసి వెళ్ళిపోయినట్టుంది. కారు గుద్దేసిందా? అన్నా కారు ఆపండి అన్నా. ఆపండి ఆపండి, రండి తీసుకురండి. అమ్మా అమ్మా, త్వరగా వెళ్ళండి అన్నా. అమ్మా ఆఫీస్కి వెళ్ళొస్తాను మావయ్య గారు. అలాగేనమ్మా. వస్తానండి. దుర్గేంటి నాకు ఫోన్ చేస్తున్నాడు? హలో వదినా, అమ్మకి యాక్సిడెంట్ అయింది వదినా. మేము వెంటనే వస్తున్నాం దుర్గా. మీరు వచ్చండి వదినా. ఏమైంది? ఆ
అత్తయ్య గారికి యాక్సిడెంట్ అయిందంట. దుర్గా హాస్పిటల్ కి తీసుకెళ్తున్నాడంట. పదక్షర. అరవింద, అత్తయ్య గారికి ఏం కాదు మావయ్య గారు, మీరు ధైర్యంగా ఉండండి. పదండి. వచ్చేసామమ్మా, వచ్చేసాం. చిరునవ్వుతో వెళ్ళింది. దేవుడు అలాగే కనపడాలి. కారు గుద్దేసి వెళ్ళిపోయిందని అక్కడున్నతని చెప్పాడు. కార్ నెంబర్ చూసారంట? అడగలేదు వదినా, కంగారులో అమ్మని తీసుకొని వచ్చేసాను. కావాలనే చేసుంటారు అక్షర. పిల్లల్ని నేను తీసుకెళ్లినా అమ్మకి ఇలా జరుగుండేది కాదు. అత్తయ్య గారికి ఏం కాదండి, ఏం కాదు. డాక్టర్, మా అమ్మగారికి ఎలా ఉంది? డేంజర్ ఏం లేదండి, తలకి చిన్నపాటి గాయమే అయింది. సడన్ గా జరగడం వల్ల షాక్కు గురై స్పృహ కోల్పోయినట్టున్నారు. కాసేపట్లో స్పృహలోకి వస్తారు, ఇంటికి తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. మేము వెళ్ళి చూడొచ్చా? వెళ్ళి స్పృహలోకి వస్తుంది కదా, చెప్పని. అమ్మని మనకిలా చూపించిన వాడు ఎవడైనా వాడికి నరకాన్ని చూపిస్తాను. తిను సుష్మిత, మీ కోడలు. వదలండి, వదలండి, వదలండి. అమ్మే రమ్మంది అంటే కోపం పోయే ఉంటుంది సుష్మిత. అవును సుబ్బు, అత్తయ్య గారికి మన పెళ్లి విషయం ఎలా చెప్పాలా అన్న టెన్షన్ పోయింది. మనం ఇక మీ ఇంట్లోనే హాయిగా ఉండొచ్చు. ఐఎమ్ సో హ్యాపీ. అమ్మా, అమ్మా, అమ్మా. హారతి ఇస్తావని పిలిచానమ్మా. ఎవరికి? ఏంటమ్మా? నోర్ముయ్. హారతులు పట్టడానికి, కుడికాలు పెట్టి లోపలికి రెండమ్మా అని చెప్పడానికి నేనేమన్నా నా కోడలుగా అంగీకరిస్తున్నాను అని చెప్పానా? నువ్వే కదమ్మా రమ్మన్నావు. రమ్మంది నిన్ను. అదేంటమ్మా, నేనెక్కడుంటే తను అక్కడే కదా ఉంటుంది. తను నా భార్యమ్మా. నీ భార్య కావాల్సింది మీ మామయ్య కూతుర్రా. అయిపోయింది కదమ్మా. అయ్యింది నీ పెళ్లి కాదు అంటున్నాను కదా. నా సమక్షంలో జరగంది పెళ్లే కాదు. తను నా కోడలు కాదు, నీ భార్య కూడా కాదు. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదమ్మా. నువ్వు ఏమన్నా అనుకోరా, నీకు నీ పనికిరాని పగను పెంచే ప్రేమ ఎంత ముఖ్యమో నా అన్నకు నేనిచ్చిన మాట అంతే ముఖ్యం. గట్టిగా చెప్పాలంటే అదే ముఖ్యం. సరే, ఇదే పంతంతో ఉంటాం. రా సుస్మిత. ఎక్కడికి రా? అమ్మా, రా లోపలికి. రమ్మంటుంటే రా. అమ్మా వదులు. అమ్మా, నా మాటకు ఎదురు చెప్పావంటే నా మీద ఒట్టే. అమ్మా వెళ్ళు. అమ్మా తలుపు తీయమ్మా. అమ్మా ఏం చేస్తున్నావు? అత్తయ్య ప్లీజ్ అత్తయ్య.
తలుపు తీయమ్మా. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పే. అమ్మా తలుపు తీయమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటాను, క్షమించండి అత్తయ్య. ఎందుకమ్మా ఈ విషయం మీ అమ్మకు తెలిసి నన్ను లేపేసే ప్లాన్ వేయడానికా? ఈ కాళ్ళు వేళ్లు పట్టుకుని బ్రతిమాలే ప్రోగ్రాం పెట్టుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వాణ్ణి మర్చిపో. అమ్మా అమ్మా తలుపు తీయమ్మా. అలా మాట్లాడకండి అత్తయ్య. ఇలానే మాట్లాడతాను. ముందు నన్ను అత్తయ్య అని పిలవకు. కోడలుగా నీకిక్కడ స్థానం లేదు. ఎలాగైతే వచ్చావో అలాగే మీ ఇంటికి వెళ్ళు. మీ అమ్మ నీకు నచ్చిన సంబంధం చేస్తుంది. నాకు నచ్చిన నా మేనకోడలతో నా కొడుక్కి పెళ్లి చేస్తాను. పో ఇక్కడి నుంచి. అమ్మ తను ఎక్కడికి వెళ్ళదు. అమ్మ తలుపు తీయమ్మా. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య అలా చేయకండి. అమ్మా అమ్మా తలుపు తీస్తావా లేదా? తీస్తా. మనకు ఆ చావు అవసరం లేదురా నాయనో. ఈ పెళ్లి ఎంతటితో పెటాకులు అంతే.